Hi friends, good evening. Myself D. Kishore, lecturer in physics, Government Degree College for Women, Siddipet. Okay, today we are going to discuss the lesson which is belongs to BSc Physics, paper 5, third year, that is unit 3, electromagnetic induction. Okay, now we are going to start this fundamental topics regarding of this unit. They are what is electromagnetic induction, and next Faraday laws in integral and differential form, and next we will see the Lenz law. Okay, these are the very simple and fundamental things in the unit. Okay, so now we will start the what is the definition of electromagnetic induction. See, Ørsted discovered the existence of the magnetic field due to the current flowing in a conductor. Generally, beginning లో Ørsted and scientist ఏం చెప్పాడంటే, suppose a current is flowing through a conductor, then there will be existence of magnetic field. అంటే ఏదైనా ఒక వాహకం గుండా కరెంట్ అనేది ప్రవహిస్తున్నప్పుడు అక్కడ దాని సరౌండింగ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది అని ఫస్ట్ దీన్ని డిస్కవర్ చేసింది ఎవరు అంటే Ørsted. ఆ తర్వాత నెక్స్ట్ ఆంపియర్ డిరైవ్డ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆఫ్టర్ దట్ ఆంపియర్, ద సైంటిస్ట్ ఆంపియర్ గివెన్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ దట్ వాట్ ద Ørsted ఈస్ డిస్కవర్డ్. Ørsted చెప్పిన విషయానికి ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు? ఆంపియర్. దాని తర్వాత ఇట్ అక్కర్డ్ టు Faraday that it is possible to produce a converse effect, that is it is possible to produce a current from the magnetic field also. అంటే అకార్డింగ్ టు Ørsted అండ్ ఆంపియర్ ప్రకారం ఏంది సార్ అంటే, when a current is flowing through a conductor, then in the surrounding of this conductor the magnetic field be exist, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. దీనికి కన్వర్స్ ఎఫెక్ట్ అంటే దీనికి వ్యతిరేకంగా రివర్స్ ప్రాసెస్లో సపోజ్ ఏదైనా ఒక కండక్టర్ గుండా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి కూడా కరెంటును ప్రొడ్యూస్ చేయవచ్చు అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ Faraday. సో Faraday ఏం చెప్పాడంటే, వాళ్ళు చెప్పిన దానికి కన్వర్స్ ఎఫెక్ట్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు, కరెంటు నుండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నాడు. వీళ్ళే చెప్తున్నారు, Faraday ఏం చెప్తాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి కూడా కరెంటు ప్రొడ్యూస్ చేయవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ను ఫస్ట్ చెప్పింది ఎవరు అంటే, దట్ ఈస్ Faraday. సో అది Faraday చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇన్ 1831 Faraday discovered that whenever magnetic lines of force are cut by a closed circuit, an induced current flows in the circuit and lasts only as long as the change lasts. That is changing magnetic flux changing with the time give rise to current. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు Faraday 1831లో ఏం చెప్పాడు అంటే, ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అంటే మనకు ఏదైనా సపోజ్ మ్యాగ్నెట్ తీసుకున్నట్లయితే దాని సరౌండింగ్లో ఏముంటుంది సార్ అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేటివి ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేటివి ఏదైనా ఒక క్లోజ్డ్గా ఉన్నటువంటి సర్క్యూట్ ద్వారా అండ్ క్లోజ్గా ఉన్నటువంటి సర్క్యూట్ ద్వారా వెళ్ళినట్లయితే దాని గుండా పాస్ అయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఆ కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది అంటాడు. ప్రేరేపించబడుతుంది. ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ గివింగ్ రైజ్ టు కరెంట్ ఈజ్ కాల్డ్ ద ఇండ్యూస్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అండ్ ద ఫినామినా ఈజ్ కాల్డ్
ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఈ ప్రాసెస్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటున్నాం. ఏంటిది అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏమంటుండు అంటే మనకు ఆంపియర్ అండ్ ఎయిర్ స్టేట్ చెప్పిన దానికి కన్వర్స్ ఎఫెక్ట్ ఏంటిది అంటే ఏదైనా ఒక క్లోజ్డ్ సర్క్యూట్ గుండా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్ వెళ్ళినప్పుడు ఆ సర్క్యూట్ లోపల కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్నే మనకు ఇక్కడ కరెంట్ అంటున్నాం. సో ఆ కరెంట్ని ఏమనొచ్చు అంటే ఇండ్యూస్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని కూడా అనొచ్చు. అండ్ ఆ ఫినామినాని ఏమంటున్నాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటున్నాం. సో దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, సో ఇక్కడ మనకు వీ హ్యావ్ 2 ఎక్స్పెరిమెంట్స్. ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏం చెప్తాయంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎలా ఏర్పడుతుంది, దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. అది ఫారడేని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ మనకు డయాగ్రామ్లో చూసినట్లయితే ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1లో ఫిగర్ 1 షోస్ ఏ కాయిల్ ఆఫ్ వైర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఏ గాలోనోమీటర్. ఇక్కడ చూసినట్లయితే మీరు గమనించినట్లయితే ఈ సర్క్యూట్ లోపల మనకు చూడండి జీ అనేది ఏంటిది అంటే గాలోనోమీటర్. సో ఆ గాలోనోమీటర్ దేని కనెక్ట్ చేయబడింది సార్ అంటే ఒక కాయిల్, అంటే కాయిల్ అంటే ఇక్కడ మన పక్క చూసినట్లయితే ఒక తీగ చుట్ట లాంటిది ఉంది. సో అదే కాయిల్. సో దానికి కనెక్ట్ చేయబడి ఉన్నది గాలోనోమీటర్. ఓకే, అండ్ పైన మనకు నార్త్ సౌత్ కనబడుతుంది కదా, అది ఒక మ్యాగ్నెట్. అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే వెన్ ఏ మ్యాగ్నెట్ ఈజ్ ఇన్సర్టెడ్ in the coil, the galvanometer shows a deflection in one direction, and when it is withdrawn from the coil, the galvanometer shows the deflection in the other direction. ఇక్కడ మనము ఫిగర్ 1లో చూసినట్లయితే మనకు ఒక సర్క్యూట్ ఉంది, అంటే ఒక కాయిల్ ఉంది తీగ చుట్ట లాంటిది, దానికి ఒక గాలోమీటర్ అటాచ్ చేయబడి ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే మనకు దాని పైన ఒక మ్యాగ్నెట్ను దాని దగ్గరగా తీసినట్లయితే చూడండి, అక్కడ మ్యాగ్నెట్ నార్త్ సౌత్ పోల్ ఉన్నటువంటి మ్యాగ్నెట్ డయాగ్రామ్లో చూపబడింది. దాన్ని అక్కడ మనకు ఆరో మార్క్ కూడా చూపించాడు, అంటే ఈ డైరెక్షన్లో మనకి కిందికి తీసుకొచ్చినట్లయితే, అంటే దట్ ఈస్ నియర్ టు ది కాయిల్ తీసుకొచ్చినట్లయితే ఏం జరుగుతుంది సార్ అంటే అక్కడ మనకు ఫ్రమ్ ద కాయిల్ దెన్ ద గాలోమీటర్ షోస్ ద డిఫ్లెక్షన్. అదేవిధంగా ఒక డైరెక్షన్లో చూపించే జరిగింది గాలోమీటర్. అండ్ నెక్స్ట్ అదే మన మ్యాగ్నెట్ను దానికి ఇతము తీసుకొచ్చినటువంటి అపోజిట్గా అంటే పైకి జరిపినట్లయితే అప్పుడు మళ్ళీ కూడా గాలోమీటర్లో డిఫ్లెక్షన్ అనేది మళ్ళీ దానికి అపోజిట్ డైరెక్షన్లో చూపించడం జరిగింది. నెక్స్ట్ వెన్ ద మ్యాగ్నెట్ ఈజ్ స్టేషనరీ, అంటే సపోజ్ మ్యాగ్నెట్ను అలాగే ఆపాను, అప్పుడేం జరిగింది అంటే దెర్ ఈజ్ నో డిఫ్లెక్షన్ ఇన్ ద గాలోమీటర్. చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే జనరల్గా కాయిల్కి అంటే గాలోమీటర్ అనేది కాయిల్కి అటాచ్ చేయబడి ఉంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఒక మ్యాగ్నెట్ను ఒక డైరెక్షన్లో తెస్తున్నాం, అప్పుడు మన గాలోమీటర్ షోస్ డిఫ్లెక్షన్ ఇన్ వన్ డైరెక్షన్. నెక్స్ట్ దాన్ని పైన తీసుకెళ్తున్నాను, మళ్ళీ గాలోమీటర్ షోస్ డిఫ్లెక్షన్ ఇన్ అనదర్ సైడ్. సపోజ్ మ్యాగ్నెట్ను అలాగే ఉంచాను, ఏం జరిగింది, ఇట్ షోస్ నో డిఫ్లెక్షన్. ఓకే, సో అది మనకు ఫిగర్ 1లో ఏ అండ్ బి అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ రిపీటెడ్ విత్ అదర్ పోల్ ఆఫ్ magnet facing the coil, deflections are reversed. It is further observed that when the magnet is moved fast, the deflection in the galvanometer is large, and when it is moved slowly, the deflection is small. That is, the deflection depends upon the rate at which magnet is inserted or withdrawn. ఏం జరుగుతుందంటే చాలా సింపుల్గా ఆ కాయిల్కి దగ్గరగా మన మ్యాగ్నెట్ దగ్గర తీసుకొచ్చినట్లయితే ఎంత ఫాస్ట్గా తీసుకొస్తే అంత తొందరగా డిఫ్లెక్షన్ చూస్తుంది, ఎంత తొందరగా మనం పైకి జరిపితే అంత తొందరగా డిఫ్లెక్షన్ అనేది చూపించే జరుగుతుంది. సో మనం ఈ డిఫ్లెక్షన్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం తీసుకొచ్చినటువంటి మనం జరిపినటువంటి మ్యాగ్నెట్ కిందికి పైకి జరిపినట్లయితే సో దాన్ని బట్టి ఆ డిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఆర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ విచ్ షోస్ దేర్ ఈజ్ ఏ కరెంట్. ఓకే, అంటే ఇక్కడ సింపుల్గా ఒక లాజిక్ అర్థమవుతుంది మీకు. గాలోమీటర్ ఎప్పుడు డిఫ్లెక్షన్ చూపిస్తుంది అంటే ఎప్పుడైతే సర్క్యూట్ గుండా కరెంట్ అనేది అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు మాత్రమే గాలోమీటర్ అనేది డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఓకే, సో ఈ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ షోస్ దేర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ కరెంట్. ఓకే, సో దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే ఏర్పడేటువంటి కరెంట్ ఈ ఫినామినా మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ తీసుకున్నాం. అండ్ ఇంకో ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. ఫిగర్ 2 ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2లో ఫిగర్ 2 షోస్ ప్రైమరీ కాయిల్ P కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ అండ్ సెకండరీ కాయిల్ S is connected to a galvanometer.
when the circuit is closed by pressing the key, okay, and then broken, the Gaussian meter connected in the secondary shows a deflection, first one direction and then in the other direction. It is observed that no deflection is produced in the Gaussian meter if the current in the primary circuit flows continuously. The deflection is produced in the Gaussian meter only at make and break. Similar effects are observed while increasing or decreasing the primary current or changing the position of the coils. So akkada manaku figure 2 lo చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఒక సర్క్యూట్ ఉంది, రెండో సర్క్యూట్ ఉంది. ఫస్ట్ సర్క్యూట్లో ఒక బ్యాటరీ ఉంది, కే అంటే మరి స్విచ్, నెక్స్ట్ ఇక్కడ పి అంటే ప్రైమరీ కాయిల్ అంటున్నాం, ఎస్ అంటే సెకండరీ కాయిల్, అంటే రెండు కాయిల్ పక్క పక్కకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎప్పుడైతే మనకు ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే ఇది ఇక్కడ మనకు ఉన్నటువంటి గాలన్ మీటర్ అనేది డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఓకే, ఒక అదర్ డైరెక్షన్లో తీసుకుపోయినట్లయితే ఇక్కడ కూడా ఇంకొక డైరెక్షన్లో మనకు కరెంట్ డైరెక్షన్ అనేది గాలన్ మీటర్ అనేది ఇంకొక డైరెక్షన్లో మనకు డిఫ్లెక్షన్ చూపిస్తుంది. So, explanation of induced EMF. Let us consider the magnet. Okay, next చూడండి, explanation of induced EMF లో let us consider the magnet and a coil experiment, figure 3. ఇంకొక experiment ఉంది. When the magnet is moved towards the coil, the flux through the coil increases. When the magnet is moved away from the coil, the flux through the coil decreases. In both the cases, an induced EMF is obtained in the coil during the motion of the magnet. So, ఇక్కడ ఇంకో థర్డ్ చూసినట్లయితే ఫిగర్ 3లో మనం జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకు ఇది మ్యాగ్నెట్. సో మ్యాగ్నెట్ అక్కడ నుండి రౌండ్గా ఉంది ఒక కాయిల్ దగ్గర తీసుకుపోయినట్లయితే దాని యొక్క ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ కావడం అనేది గమనించడం జరిగింది. When the magnet is moved అవే ఫ్రమ్ ద కాయిల్, ఫ్లక్స్ అనేది డిక్రీజ్ కావడము, కాయిల్ దగ్గర తీసుకుపోయినప్పుడు ఫ్లక్స్ ఇంక్రీజ్ కావడం అనేది గమనించడం జరిగింది. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఏ కండక్టర్ ఆర్ ఏ సర్క్యూట్ మే బీ చేంజ్డ్ యాజ్ ఫాలోస్. ఎలా మారుతుందంటే బై రిలేటివ్ మోషన్ బిట్వీన్ మ్యాగ్నెట్ అండ్ సర్క్యూట్, బై ఏ చేంజ్ ఆఫ్ కరెంట్ విత్ టైమ్ ఇన్ ద సేమ్ సర్క్యూట్, బై ఏ చేంజ్ ఆఫ్ కరెంట్ విత్ టైమ్ ఇన్ ద నైబరింగ్ సర్క్యూట్, బై రొటేటింగ్ ఏ కాయిల్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ లాస్ట్ బై ద మోషన్ ఆఫ్ ఏ కాయిల్ ఇన్ ఏ నాన్ uniform magnetic field. Okay, so this is the concept of electromagnetic induction. Very simple. Next ఏం చేస్తున్నామంటే మనకు ఫారడే లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సంబంధించి ఫారడే 2 లాస్ చెప్పడం జరిగింది. ఆ 2 లాస్ ఏంటి, దానికి సంబంధించిన ఇంటిగ్రల్ ఫామ్ ఏంది, డిఫరెన్షియల్ ఫామ్ అనేది నెక్స్ట్ చూద్దాం. ఇక ఫారడే లాస్లో ఫాలోయింగ్ ఆర్ ద 2 లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. మనకు ఫారడే 2 లాస్ చెప్పడం జరిగింది. ఫస్ట్ లా ఏంటిదంటే వెన్ ఎవర్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఎ సర్క్యూట్ is changed and EMF is induced in the circuit. ఫస్ట్ ఏమంటుందంటే వెన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సర్క్యూట్, అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అంటే మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మీన్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అన్నట్టు. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేటువంటివి ఒక సర్క్యూట్ ద్వారా వెళ్ళినట్లయితే అండ్ ఈఎంఎఫ్ ఈస్ ఇండ్యూస్డ్ ఇన్ ద సర్క్యూట్. ఏం జరుగుతుంది మనకు తెలుసు, ఇండ్యూస్ అంటే ఈ ఈఎంఎఫ్ అంటే దట్స్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో అది సమ్ కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది సర్క్యూట్ లోపల. అది ఫస్ట్ విషయం. ఫారడే చెప్పిన ఫస్ట్లో ఏంటిది అంటే ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేటువంటి ఒక సర్క్యూట్ ద్వారా ఒక వలయం ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ ఈఎంఎఫ్ ఆర్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ అది. అండ్ సెకండ్ వచ్చేసి ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, దాని యొక్క పరిమాణం అంటే ఎంత కరెంట్ అనేది దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నెగటివ్ రేట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సర్క్యూట్. సో అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే నెగటివ్ రేట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సర్క్యూట్. సో ఇక్కడ మనకు పై అనేది సపోజ్ ఇఫ్ పై బి ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సర్క్యూట్ ఎనీ ఇన్స్టంట్ అండ్ స్మాల్ ఈ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దెన్. సో ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే సర్క్యూట్ లోపల ఏర్పడేటువంటి స్మాల్ కరెంట్ దాన్ని ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటున్నాం. దాన్ని స్మాల్ ఈ తోటి ఇండికేట్ చేస్తున్నాం. స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ dπ/dt. ఇక్కడ పై అనేది ఏంటిది సార్ అంటే దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్.
ఓకే, సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క ద నెగటివ్ రేట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ద నెగటివ్ మైనస్ అనేది నెగటివ్ dt ఆఫ్ ఉంది కాబట్టి ద నెగటివ్ రేట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ స్మాల్ ఈ. అండ్ ఈ లాను అంటే ఇది సెకండ్ లా ఆఫ్ ఫారడే, ఇది సెకండ్ లా ఆఫ్ ఫారడే. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాట్స్ ది న్యూమన్స్ లా. దీన్ని మనం ఏమనొచ్చు అంటే న్యూమన్స్ లా అని కూడా అంటారు. ఏంటిది అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి పై బై డిటి ఆర్ డి పై బి బై డిటి. ఏం కాదు, ఇఫ్ దెర్ ఆర్ క్యాపిటల్ ఎన్ టర్న్స్ ఇన్ ద కాయిల్, మనం తీసుకున్నటువంటి కాయిల్ లోపల క్యాపిటల్ ఎన్ టర్న్స్ అంటే క్యాపిటల్ ఎన్ చుట్లు ఉన్నట్లయితే, చుట్టబడి ఉన్నట్లయితే అప్పుడు ఈ ఈజ్వల్ ఏం రాసుకోవచ్చు అంటే మైనస్ ఆ ఎన్ మల్టిప్లై అయిపోతుంది, ఈజ్వల్ టు మైనస్ ఎన్ ఇంటూ డి పై బై డిటి. సో ఇది మనకు ఫారడే చెప్పినటువంటి 2 లాస్. ఓకే, సో ఫస్ట్ లా ఏం చెప్తున్నాము, ఫస్ట్ లా వచ్చేసి ఏంటంటే ఎప్పుడైతే మనకు ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేటివి ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సర్క్యూట్ గుండా వెళ్ళినట్లయితే, ఇది క్లోజ్గా ఉండే సర్క్యూట్ గురించి వెళ్ళినట్లయితే ఏమవుతుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. సెకండ్ ఏమంటున్నాం, ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ఈ అనేది దేనికి సమానం సార్ అంటే అది నెగటివ్ రేట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సమానం. నెగటివ్ అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి పై బై డిటి. ఓకే, సో అది మనకు ఫారడే చెప్పినటువంటి 2 లాస్, వెరీ ఇంపార్టెంట్ 2 లాస్ అండ్ సింపుల్ ఆల్సో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫారడే చెప్పినటువంటి ఆ 2 లాస్కి సంబంధించినటువంటి ఇంటిగ్రల్ అండ్ డిఫరెన్షియల్ ఫామ్ అనేది చూద్దాం. ఇది కూడా మనకు చాలా సింపుల్. ఇంటిగ్రల్ ఫామ్లో చూసినట్లయితే ఫస్ట్ది కన్సిడర్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఎ స్టేషనరీ మ్యాగ్నెట్. కన్సిడర్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఎ స్టేషనరీ మ్యాగ్నెట్. జనరల్గా ఒక స్టేషనరీ అంటే స్టేబుల్గా ఉన్నటువంటి ఒక మ్యాగ్నెట్ ఏం చేస్తుంది మనకు తెలుసు, దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పరుస్తుంది. సో ఆర్ కరెంట్ క్యారింగ్ కాయిల్. సపోజ్ దెర్ ఈజ్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ C of any shape which encloses a surface S in the field as shown in the figure. Let capital be the magnetic flux density in the neighborhood of the circuit. The magnetic flux through a small area ds will be pds. Now the flux through the entire circuit is pi is equal to integration bds. చాలా సింపుల్ ఏందో చెప్తా నేను. సపోజ్ ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను, మ్యాగ్నెట్ తీసుకున్నట్లయితే మ్యాగ్నెట్కు సరౌండింగ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది సార్ అంటే అది మనకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేటువంటి దాని సరౌండింగ్లో ఉంటాయి. అది మనకు చిన్న క్లాసులలో కూడా చూసాం మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేటివి. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ ఉన్నటువంటి ఆ ప్లేస్ లోపల ఒక క్లోజ్డ్గా ఉన్నటువంటి ఒక సర్క్యూట్ తీసుకున్నాను. క్లోజ్గా ఉన్న సర్క్యూట్ దాన్ని మనం ఏమనుకున్నాం సి, అది ఎనీ షేప్ ఉన్నటువంటి ఒక క్లోజ్ సర్క్యూట్ సి అనే దాన్ని తీసుకున్నాను. అది సి అనేది తీసుకున్నాను. దట్ ఈస్ విత్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలనే తీసుకోవాలి సి అనేది క్లోజ్ సర్క్యూట్. అండ్ ఎస్ అనేది ఏంటంటే సపోజ్ దాని యొక్క ఏరియా అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ దాని గుండా పాస్ అవుతూ ఉంటుంది. అప్పుడు బి అనేది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనుకోండి. అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అంటే ఫోర్స్ ఆఫ్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటున్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే అందులోపల మళ్ళీ ఒక స్మాల్ ఏరియా తీసుకున్నట్లయితే, స్మాల్ ప్లేస్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు మొత్తం టోటల్ ఎస్ ఏరియా అనుకున్నప్పుడు ఒక స్మాల్గా ఉన్నటువంటి అందులోపల చిన్న పార్ట్ యొక్క ఏరియా వచ్చేసి డిఎస్ అవుతుంది. అప్పుడు డిఎస్ గుండా వెళ్ళేటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ సంబంధించి ఫ్లక్స్ దేనికి సమానం అంటే పై ఈజ్ ఈక్వల్ టు అది అక్కడ డిపై ఈజ్ ఈక్వల్ రాసుకోవచ్చు. డిపై ఈజ్ ఈక్వల్ బీడిఎస్ మొత్తం అనుకున్నప్పుడు పై ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ బీడిఎస్ రాస్తాం. ఓకే, ఓన్లీ డిఎస్ ఎలిమెంట్ ద్వారా వెళ్ళేటువంటి ఫ్లక్స్ అనుకున్నప్పుడు దట్ ఈస్ డిపై రాస్తాం ఫ్లక్స్. టోటల్ ఎస్ ఏరియా ద్వారా వెళ్ళేటువంటి ఫ్లక్స్ అన్నప్పుడు టోటల్ పై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ బి డాట్ డిఎస్. ఓకే, ఇంతకుముందు చెప్పాం బి అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే, డిఎస్ అనేది స్మాల్ ఏరియా ఆఫ్ దట్ పార్ట్. దాని ఈక్వేషన్ 2 తీసుకున్నాడు. వెన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ చేంజ్డ్ ఆన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇండ్యూస్డ్ అరౌండ్ ద సర్క్యూట్, ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ గివ్స్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద క్లోజ్డ్ సర్క్యూట్స్. దస్ మనకు తెలుసు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సర్క్యూట్ ద్వారా పాస్ అవుతూ వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాడు ఫారడే,
ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటాడు. మనకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏ రాసుకోవచ్చు అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఈక్వల్ టు ది లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే అక్కడ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఛార్జ్ లోపల మళ్ళీ అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది కాబట్టి సో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్యాపిటల్ ఏ రాస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈక్వేషన్ 3 ఏంటంటే అక్కడ ఏర్పడేటువంటి ఇండ్యూస్డ్ కరెంట్ ఈ స్మాల్ ఈ అనేది ఇంటిగ్రేషన్ అంటే మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సమానం, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఈడిఎల్ సమానం, దట్ ఈస్ ఈక్వేషన్ 3. Where capital E is the electric field and element dl of the circuit, substituting the values of E and pi from equation 3 and 2 in equation 1. మనకు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ ఈక్వేషన్ 1 ఉంది కదా మనకు మెయిన్ ఈక్వేషన్ E ఈజ్ ఈక్వల్ టు మైనస్ dpi/dtలో E ఈజ్ ఈక్వల్ టు మైనస్ dpi/dtలో మనకి E అంటే ఇంటిగ్రేషన్ ఈడిఎల్, పై అంటే ఇంటిగ్రేషన్ బీడిఎస్ సబ్ చేసినాం అయిపోయింది. సో దాన్ని మనం ఏమన్నా ఇంటిగ్రేషన్ ఈడిఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/dt ఆఫ్ ఇంటిగ్రేషన్ బీడిఎస్. సో వెరీ సింపుల్, దాన్ని మనం ఏమంటున్నాం దిస్ ఈజ్ ద ఇంటిగ్రల్. ఓకే, దిస్ ఈజ్ ద ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ఫారడే లా. సో వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ డిఫరెన్షియల్ ఫార్మ్ ఎలా కనుక్కుందాము ఇప్పుడు చూద్దాం. సో అకార్డింగ్ టు ఈక్వేషన్ 4 ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరౌండ్ ద క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు ద నెగటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ద సర్క్యూట్ ఫర్ బై స్టోక్స్ లా. మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే డిఫరెన్షియల్ ఫార్మ్ కనుక్కునేటప్పుడు మనకు ఈక్వేషన్ 4లో ఇంటిగ్రేషన్ ఈడిఎల్ ఉంది కదా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంటిగ్రేషన్ ఈడిఎల్ అంటే ఇంటిగ్రేషన్ ఒకటే ఉంది కాబట్టి అది సర్ఫేస్ ఇంటిగ్రల్ మనకు లైన్ ఇంటిగ్రల్. మనకు ఒకటి ఏంటి తెలుసు అంటే మనకు స్టోక్స్ లా తెలుసు. స్టోక్స్ లా నుంచి ఏం చేస్తున్నారంటే స్టోక్స్ లా ఏం చేసుకోవచ్చు అంటే లైన్ ఇంటిగ్రల్ను ఏం రాసుకోవచ్చు సర్ఫేస్ ఇంటిగ్రల్గా రాస్తూ మనకు కర్ల్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇంటిగ్రేషన్ ఈడిఎల్ను ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే లైన్ ఇంటిగ్రల్ ఈడిఎల్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ కర్ల్ ఆఫ్ దట్ వెక్టర్ అంటే డెల్టా సి డిఎస్ రాశాను. ఓకే, సింపుల్గా ఏంటంటే స్టోక్స్ థీరం ఎందుకోసం అంటే లైన్ ఇంటిగ్రల్ను సర్ఫేస్ ఇంటిగ్రల్గా మారుస్తూ కర్ల్ అనేది యాడ్ చేయడం అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేసిన ఇంటిగ్రేషన్ ఈడిఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఇంటిగ్రేషన్ దట్ ఈస్ డబుల్ ఇంటిగ్రేషన్ రాసుకోవచ్చు, లేకపోతే అక్కడ ఎస్ రాసినా కూడా ఒకటే దట్ ఈస్ డెల్ క్రాస్ సి డిఎస్గా రాస్తున్నాను ఈక్వేషన్ 5. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని మళ్ళీ ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూషన్ అంటే ఇంటిగ్రేషన్ ఈడిఎల్ ఉన్న దగ్గర మళ్ళీ ఏం రాశాను సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెల్ క్రాస్ సి డిఎస్ రాశాను అండ్ మిగతాది మైనస్ d/dt ఇంటిగ్రేషన్ బీడిఎస్ సేమ్ ఈక్వేషన్ 4లో ఏం చేస్తున్నా సబ్స్టిట్యూట్ చేయగానే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే సేమ్ ఇంటిగ్రేషన్ డెల్ క్రాస్ సి డిఎస్. ఓకే, అక్కడ మనకు మైనస్ d/dt పైన చూసినట్లయితే సో ఇక్కడ ఆ బీని అవుట్ సైడ్ తీసుకొస్తున్నాను, మొత్తం ఇంటిగ్రేషన్ మొత్తం బయటకు తీసుకొచ్చినట్లయితే మైనస్ ఇంటిగ్రేషన్ ∂b/∂t ఇంటూ టీఎస్కి రాస్తున్నాను. జస్ట్ ఇంటిగ్రేషన్ బయట తీసుకొచ్చాను అంతే. ఓకే, సో ఇప్పుడు ఇటు ఫాలోస్ డెల్ క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ∂b/∂t. సో ఇక్కడ మనకి ఏ రాస్తున్నట్టే నెక్స్ట్ బోత్ సైడ్స్ చూడండి డబుల్ ఇంటిగ్రేషన్ డిఎస్ తీసేసినట్లయితే క్యాన్సిల్ చేసినట్లయితే అక్కడ ఏమైంది డెల్ క్రాస్ సి మిగిలింది, ఇటు మైనస్ ∂b/∂t మిగిలింది. సో డెల్ క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ∂b/∂t రాస్తున్నాను ఆర్ సింప్లీ కర్లీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ∂b/∂t. సో దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్ లా. సో దీన్ని మనం ఏమంటున్నామంటే డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఫారడే లా తీసుకుంటున్నాం. ఓకే, చాలా సింపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఉంది. అండ్ ఇక్కడ సైన్ కన్వెన్షన్కు వెళ్ళే ముందు మనకి ఇక్కడ మెయిన్ కావాల్సింది ఏంటిది అంటే లెంజ్ లా అనేది చాలా అవసరం. ఓకే, ఫస్ట్ సైన్ కన్వెన్షన్ కూడా చూద్దాం. సో ఫారడేస్ లా గివ్స్ ద కరెక్ట్ డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ కరెంట్. ఓకే, దాని యొక్క డైరెక్షన్ ఇస్తుంది కరెంట్ డైరెక్షన్ అట ఫారడే లా. సో కన్సిడర్ ద ఎగ్జాంపుల్ షోన్ ఇన్ ఫిగర్. లెట్ అస్ కన్సిడర్ ఫిగర్ 1లో మనకు ఫిగర్ 1 ఏంటంటే మన కాయిల్ దగ్గరికి మ్యాగ్నెట్కి తీసుకొచ్చుడు అది. ఓకే, సో అది నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే లెట్ అస్ కన్సిడర్ దట్ నార్త్ పోల్ ఈజ్ అప్రోచింగ్ ద కాయిల్, ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ okay in a direction away from the observer. In this case d/dt is negative, that is minus d/dt is positive. Hence this gives the an EMF and current and anti-clockwise direction as shown here. ఇక్కడ చూడండి మనం మ్యాగ్నెటిక్ ఈ విధంగా దగ్గర తీసుకొచ్చినట్లయితే ఏం జరిగింది అక్కడ గాలన్ మీటర్ డిఫ్లెక్షన్ పెరిగింది, ఈ డైరెక్షన్ జరిగింది. మనం ఈ డైరెక్షన్ తీసుకెళ్తే దానికి యాంటీ క్లాక్ వైజ్లో దాని నుంచి దూరం తీసుకువెళ్తున్నాను కాయిల్ నుంచి, అప్పుడు గాలన్ మీటర్ అనేది అపోజిట్ డైరెక్షన్ చూపించింది. సో అది మనకు డైరెక్షన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్
లెంజ్ లా. ఓకే, లెంజ్ లా కూడా చూసేద్దాం. సో వాట్ ఈజ్ లెంజ్ లా? అకార్డింగ్ టు లెంజ్ లా, ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ according to Lenz law, the direction of induced EMF or current in a closed circuit is such that it opposes the original cause that produces it. చాలా సింపుల్. లెంజ్ లా ప్రకారం ఏంటిదంటే మనకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ ఇండ్యూస్డ్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే అది దేని వల్లనైతే ఏర్పడిందో, అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది దేని వల్ల ఏర్పడిందో దాన్ని వ్యతిరేకించే దిశలో ఉంటుంది. ఓకే, the direction of induced EMF or induced current in a closed circuit is such that it opposes the original case that produces it. The law is based on the principle of conservation of energy. So ఇది మెయిన్గా law of conservation of energy అనే ప్రిన్సిపల్ను బేస్ చేసుకొని ఉంటుంది. Thus when the applied flux density B in a closed circuit is increasing, the EMF or current induced in the closed circuit is such a direction as to produce a field which tends to decrease B. On the other hand, when the applied flux density is decreasing in magnitude, the current in the closed circuit is in such a direction as to produce a field which tends to increase. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే when flux density అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కరెంట్ ఏమవుతుందంటే ఇండ్యూస్డ్ కరెంట్ అనేది, అంటే సర్క్యూట్ లోపల ఇండ్యూస్డ్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అయ్యే దిశలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, మనము జనరల్గా ఏదైతే మ్యాగ్నెట్ను సర్క్యూట్ దగ్గర తీసుకొస్తున్నప్పుడు దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే తగ్గే దిశలో ఉంటుంది, దూరం తీసుకుపోయినప్పుడు పెరిగే దిశలో ఉంటుంది. సో ఇది thus the induced current is in a direction such that it produces a magnetic flux tending to oppose the original change of flux, that is tending to keep total flux constant in the circuit. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే నేను మొత్తం ఫస్ట్ కొంచెం చెప్తాను క్లియర్. కొంచెం ఫస్ట్ ఏం చెప్పిండు, ఎయిర్ స్టేడ్ ఆంపియర్ ప్రకారం ఏంది, ఏదైనా ఒక తీగ కరెంట్, ఏదైనా ఒక కండక్టర్ కూడా కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పాము. అంటే దాని సరౌండింగ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది అన్నాడు. దాని తర్వాత ఆంపియర్ మన ఫారడే ఏమంటాడు, సో దీనికి కన్వర్స్ కూడా ఉంటుంది, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కూడా కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన 2 లాస్ అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా డిరైవ్ చేశాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే లెంజ్ లా, సో ఇక్కడ మెయిన్గా ఏంటిది అంటే ఎప్పుడైతే మనము ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెట్ను అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేది ఒక క్లోజ్ సర్క్యూట్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ దాని కూడా వెళ్ళినప్పుడు దానిలో ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది, కరెంట్ అనేది ఫ్లో ఏర్పడుతుంది. సో ఈ కరెంట్ అనేది ఏర్పడ్డప్పుడు మళ్ళీ ఏమంటున్నాను, అకార్డింగ్ టు ఆంపియర్ కరెంటు ఒక సర్క్యూట్ కూడా ఫ్లో అవుతున్నప్పుడు ఏం ఏర్పడాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడాలి. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మళ్ళీ ఏర్పడిన తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే, మరి ఏదైతే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని వల్ల ఏర్పడింది, ఇంకొక మ్యాగ్నెట్ని దగ్గర తీసుకొస్తేనే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడింది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తీసుకొచ్చే అంటే దేని వలనైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడిందో దాన్ని అపోజ్ చేసే దిశలో ఉంటుంది. సో అదే సింపుల్గా చెప్పాలంటే లెంజ్ లా. మరోసారి జాగ్రత్త వినండి, నేను ఏం చెప్తున్నాను అంటే, సో మనము ఎప్పుడైతే మ్యాగ్నెట్ను ఒక క్లోజ్డ్ సర్క్యూట్ దగ్గర తీసుకొచ్చినప్పుడు అందులో ఏమవుతుంది, కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ కరెంట్ అంటే ఇండ్యూస్డ్ కరెంట్ అనేది మళ్ళీ ఏం చేస్తుంది సార్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏర్పరుస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వల్ల ఏమవుతుందంటే ఆ కాయిల్ అనేది ఒక నార్త్ సౌత్ పోల్ లెక్క మారిపోతుంది. అంటే సపోజ్ ఇది నార్త్ పోల్ అనేది కరెంట్ సర్క్యూట్కు మన దగ్గరికి వచ్చినప్పుడు దానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ అది వచ్చేసి సౌత్గా మారుతుంది, సరే నార్త్గా మారుతుంది. నార్త్ ఏమవుతుంది, రిపల్సివ్ ఉంటుంది, రిపల్ అవుతుంది, వికర్షించుకుంటుంది. అంటే అది దేని వల్ల ఏర్పడింది, యాక్చువల్గా ఇందులో ఇండ్యూస్ కరెంటు ఈ మ్యాగ్నెట్ వల్ల ఏర్పడింది. బట్ మళ్ళీ మ్యాగ్నెట్ వల్ల ఏర్పడినటువంటి ఈ మ్యాగ్నెట్ ఫీల్డ్ దీన్ని వ్యతిరేకించే దిశలో ఉంటుంది. సింపుల్గా ఇదే లెంజ్ లా. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్, ద ఇండ్యూస్డ్ కరెంట్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఇండ్యూస్ కరెంట్ అనేది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏర్పరుస్తుంది కదా. నౌ ద కాయిల్ బిహేవ్స్ యాజ్ ఎ మ్యాగ్నెట్. అప్పుడు ఏమవుతుందంటే ఆ కాయిల్ కూడా ఒక మ్యాగ్నెట్ లెక్క మారిపోతుంది. ద ఫేస్ ఆఫ్ ది కాయిల్ టువార్డ్స్ ద నార్త్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్ బికమ్స్ ఎ నార్త్ పోల్.
సో ఏదైతే నార్త్ పోల్ దగ్గర తీసుకొచ్చినో అది కూడా నార్త్ పోల్గా మారిపోతుందట కాయిల్ కూడా దగ్గరగా ఉన్నది. సో దేర్ విల్ బి ఏ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ బిట్వీన్ దేమ్. డ్యూ టు దిస్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ద మోషన్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఈజ్ అపోజ్డ్. మనం తీసుకొచ్చినటువంటి మోషన్ అనేది తీసుకెళ్ళలేకపోతాం ఎందుకంటే అపోజ్ చేస్తుంటుంది కాబట్టి. దిస్ కాసెస్ ఏ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ ద కాయిల్. దస్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ సచ్ దట్ యాజ్ టు అపోజ్ ద మోషన్ ఆఫ్ ది మ్యాగ్నెట్. ఓకే, దాన్ని వ్యతిరేకించే దిశలో ఉంటుంది. Conclusion: when the north pole n is approaching the coil, when the the magnetic flux is increasing through the coil, that is induced EMF and current are set up in the coil. According to Lenz law, the induced current should be such that the motion of north pole towards the coil is opposed. This is possible when there arises a north pole on the face of coil. As a result, the current flows in anti-clockwise direction. Okay, up to this Lenz law completed. So once again see what we learned in today. సో ఈరోజు మనం నేర్చుకున్నది చాలా సింపుల్గా చెప్పాలంటే, ఫస్ట్ అకార్డింగ్ టు ఎయిర్స్టెడ్ అండ్ ఆంపియర్ ప్రకారము ఏదైనా ఒక కండక్టర్ గుండా కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. అది ఫస్ట్ వీళ్ళు చెప్పారు. అండ్ ఆంపియర్ ఐరిస్టెడ్ చెప్పిన దానికి ఆంపియర్ వచ్చేసి ఈక్వేషన్ ఈ మ్యాథమెటికల్గా చెప్పడం జరిగింది ఆంపియర్. దీని తర్వాత ఫారడే ఏమంటాడంటే, ఫారడే వచ్చేసి దీనికి కన్వర్స్ కూడా నిజమే, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కూడా మనము ఎలక్ట్రిక్ కరెంట్ను ప్రొడ్యూస్ చేయవచ్చు అని ఫారడే చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా, అంటే ఒక కాయిల్ దగ్గరికి మ్యాగ్నెట్ తీసుకొచ్చినట్లయితే ఎలా ఉంటుంది, దూరంగా తీసుకొచ్చినట్లయితే ఎలా ఉంటుందని 2 ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి చూసినట్లయితే. సో దీనివల్ల అది ప్రూవ్ కావడం జరిగింది. అండ్ మనకు వెరీ ఇంపార్టెంట్ ఫారడే లాస్, మనకు 2 ఫారడే లాస్ చూసాము. ఫస్ట్ ఏం చెప్పాము, సపోజ్ మ్యాగ్నెటిక్ వెన్ ఎవర్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండ్యూస్డ్ విత్ ఎ సర్క్యూట్, అక్కడ మనకు ఏమైతే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేది ఒక సర్క్యూట్ గుండా పాస్ అయినప్పుడు అక్కడ ఇండ్యూస్డ్ కరెంట్ ఏర్పడుతుంది ఫస్ట్ది. సెకండ్ ఏంటిది అంటే ఆ ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఎలా ఉంటుందంటే నెగటివ్ రేట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి సమానం, E = -dπ/dt. ఓకే, సో అది మనకు చూసినట్లయితే ఫారడే లాస్ 2. అండ్ దాని యొక్క ఇంటిగ్రల్ ఫామ్ అంటే ఇంటిగ్రేషన్ EdL ఇంటిగ్రేషన్ EdL d/dt of integral BdS, and that is the integral. And curly or del cross -∂p/dt. This is the డిఫరెన్షియల్ ఫామ్. ఓకే, సో అది ఇంటిగ్రల్ అండ్ డిఫరెన్షియల్ ఫామ్. అండ్ లాస్ట్ లెంజ్ లా అనేది చూసాం. లెంజ్ లా ఏం చేస్తుంది అంటే, అది దేనివల్ల అయితే ఏర్పడుతుందో అది దాన్ని అపోజ్ చేసే దిశలో ఉంటుంది. అంటే ఇండ్యూస్డ్ కరెంట్ అనేది దేనివల్ల ఏర్పడిందో దాన్ని అపోజ్ చేసే దిశలో దాని యొక్క డైరెక్షన్ ఉంటుంది. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో. ఓకే, థ్యాంక్ యూ.